టు ఆల్ ద ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. సర్ప్రైజ్! హే అర్జున్, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. ఏంటి మేడం గారు సడన్ గా అనకాపల్లి వచ్చారు? నిన్ను చూడడానికి వచ్చి. వద్దు, ఇలాంటివన్నీ నేను నమ్మడం మానేశాను. కొత్త ఏదండి. నీకు మొన్న ఆత్మకథ షూటింగ్ జరిగిందని చెప్పాను కదా, సూపర్ గా వచ్చింది, బాగా పడిందని కూడా చెప్పాను. చాలా బాగా వచ్చింది. ఎడిటింగ్ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది. ఈ రోజు మీ అనకాపల్లిలో మా సినిమా పోస్టర్ లాంచింగ్. అయ్యో బాబోయ్, అయితే ఖచ్చితంగా అనకాపల్లికి నిన్ను చూపిస్తారు మా వాళ్ళు. ఈ ఆత్మకథ మూవీ హీరోయిన్ శ్రీరూప గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాం. నాకు కొత్తగా మిమ్మల్ని అందరూ చూసుకుంటే భయమేస్తుంది. ముఖ్యంగా కొండల రామకృష్ణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. నేను ఫస్ట్ అనకాపల్లి మేడం ఇదే చాలా కొత్తగా అనిపించింది. కాకపోతే ఫ్యామిలీ చాలా బాగా చూసుకున్నారు, మంచిగా రిసీవ్ చేస్తున్నారు. పైగా రావడం అమ్మవారి ఆశీస్సులు. మా ఫస్ట్ సినిమా, నేను ఫస్ట్ ఈ మూవీలో హీరోయిన్ కింద చేస్తున్నాను. ఇక్కడ పోస్టర్ లాంచింగ్ చాలా హ్యాపీగా ఉంది. పైగా మన అనకాపల్లిలో జరగడం నాకు ఇంకా సంతోషంగా ఉంది. పోస్టర్ లాంచింగ్ తర్వాత మీరందరూ మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను. 2014లో ఆయన అన్న మాట గుండెల నిండా ధైర్యం ఉంది అని. ఎస్, ఆ ధైర్యంతోనే మీరందరూ ఆశీర్వదిస్తారని మీ తమ్ముడిగానే ఆత్మకథ అనే సినిమా ద్వారా మీ ముందుకు వస్తున్నాను. అలాగే మీరు కాపాడుకున్నంత కాలం తెలుగు మనిషిగా, తెలుగు నటుడిగా మీ అందరి గుండెల్లో ఉంటా. అందుకనే ఒక మంచి మనుషులు, మంచి మనసుల మధ్యలో చేసుకోవాలని ఈరోజు ఆత్మకథ అని నేను తొలిసారిగా చేస్తున్నటువంటి హీరోగా చేస్తున్నటువంటి సినిమా. ఈ సినిమాని మీ మనసుల మధ్యలో చేయాలి, మీ కరతాళ ధ్వనుల మధ్యలో చేయాలని నా టైటిల్ లాంచ్ ఇక్కడ చేశాను. అందుకు మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. దాదాపు 3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ సంపాదించుకున్న గొప్ప అమ్మాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.